నిద్రపోనీకు కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను అనకు తొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీక నవ్వే నిజమై రావా ప్రతి కళ ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం గెలుపే చూపించే యజ్ఞం మేము సైతం నీలో వెలుగే చూసే మేము సైతం ఇదిగో నీ నేస్తం నీతో మేము సైతం నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు నిజమే అయ్యే వరకు నువ్వు ఆగిపో మాకు వెల్కమ్ టు బెల్ రైస్ లక్ష్మితో మేము సైతం పవర్డ్ బై విలాన్ దుస్తులు. వచ్చే మేము సైతం సమస్యలు వస్తే రాని నిలబడదాం, సవాళ్ళు ఎదురైతే రాని పోరాడదాం, ఓటమి తలుపు తడితే తట్టని గెలిచి చూపిద్దాం. మీకు తోడుగా మేము సైతం. ఇది షో కాదు, శోకంపై యుద్ధం. వచ్చే మేము సైతం అయిన వాళ్లే కానివాళ్లుగా మారిపోయారు. నమ్ముకున్న వాళ్లే నట్టేట ముంచేశారు. చీకటి జీవితాలకు వెలుగునియాల్సిన వాళ్లే నిప్పంటించారు. అయినా గుండెల నిండా భారాన్ని మోస్తూ పిల్లల భవిష్యత్తు కోసం బతుకుతున్నారు. మేము సైతంని ఆశ్రయించిన ఆ తల్లులకి అండగా నిలవడానికి కాలేజీలో క్యాంటీన్ నడపబోతున్నారు బోయపాటి సీను. 30 రూపాయల కొబ్బరి బొండని 5,000 కొన్నారు. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుతే. ఒక నలుగురికి హెల్ప్ చేయాలంటే మీరందరూ ముందుకు వచ్చి చూపించిన ఈ హెల్ప్ అనేది మాత్రం లైఫ్లో మర్చిపోలేదు. వచ్చే మేము సైతం ఈయన చూడ్డానికి చాలా క్లాస్గా ఉంటారు, కానీ ఆయనలో ఉన్న మాసం చూడాలంటే మాత్రం ఊర మాసం చూపిస్తారు. ఆయన ఇంకెవరో కాదండి, ఆ వెరీ ఫేవరెట్ బోయపాటి సీను గారు. ప్లీజ్ వెల్కమ్ అవర్ వెరీ లవబుల్ డైరెక్టర్ బోయపాటి సీను గారు. మా హీరోలకు కూడా ఇవ్వలేదండి ఇంత వెల్కమ్. అసలు మీ సంగతి ఏంటి అసలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడు హలో హాయ్ అని చెప్పడం తప్ప ఫంక్షన్స్ లో ఎక్కువ మాట్లాడేది కుదరదు. ఈ రోజు షో పక్కన పెట్టి మీతో ఒక టాక్ షో చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. అడగండి, ఏం పర్లేదు. రావడం వరకే నా ధర్మం, వచ్చిన తర్వాత మీరు ఏది అడిగినా సరే రెడీ. ఓ సూపర్. మీరు చూడడానికి చాలా క్లాస్ గా చక్కగా షేవ్ చేసుకొని యూనో లైక్ ఆ మాస్ తనం కనిపించదు మీలో. బట్ వాట్ ఈస్ దట్ మాస్నెస్ లో ఇంకో లెవెల్. మేము బి గోపాల్ అంకుల్ చూసాం, మాకు మాస్ అంటే ఆయనే. లైక్ సుమోల్ లేపాలంటే మా బి గోపాల్ అంకుల్ తర్వాత ఎవరైనా, రైట్? బట్ మమ్మల్ని మా బాలయ్య గారిని ఎలా చూడాలనుకున్నామో అలా చూపించి హౌ ఆర్ యూ ఏబుల్ టు కనెక్ట్ విత్ ద ఆడియన్స్ ఆల్సో? హౌ ఎలా పట్టారు ఆ పల్స్ మీరు? అదేం లేదండి, యాక్చువల్లీ ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర అసిస్టెంట్ అండి. ఓకే. మా గురువు గారు ముత్యాల సుబ్బయ్య గారు, ఆయన దగ్గర పనిచేస్తానండి. పనిచేసేటప్పుడే నాకు గ్యాప్ ఉన్న టైంలో యాదగిరి సబ్జెక్ట్స్ మీద కూర్చునేవాళ్ళం. ఇప్పుడు ఇండస్ట్రీలో, మన ఇండస్ట్రీలో ఎంతమంది హీరోస్ ఉన్నారు, సపోజ్ ఎవరు ఏ అవకాశం వస్తే నేను ఎలా ఉపయోగించుకోవాలి,
ఇప్పటి వరకు వాళ్ళు చేసిన సినిమాలు ఏంటి, ఏం చేయలేదు అసలు. దగ్గర దాపు ఎక్కువగా వాటి మీద దృష్టి పెట్టేవాళ్ళం అండి. మాస్ అంటే లుంగి పైకి గట్టి నిక్కర కనపడే అలా డాన్స్ వేయటం ఇది కాదండి. అది మాస్ కాదండి అసలు. ఎక్కువ ఇప్పుడు మీరు లెజెండ్ చూసారు. లెజెండ్ మాసా క్లాస్ అంటే ఎవరు చెప్పలేరండి. అవును, అది ఎమోషనల్. ఆ ఎమోషనల్ నుంచి మీరు ఏది డ్రైవ్ చేస్తే అది డ్రైవ్ అవుతుంది. సో దాన్నే కొంచెం పట్టుకొని జాగ్రత్తగా వెళుతూ ఉన్నాం. ఇప్పుడు చరణ్ చేస్తున్నానండి. అసలు ఇది ఇంకొక లెవెల్ ఉంటుందండి. మీరు గుండె మీద చేసి చూడొచ్చు. అవునా? మీకు ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచినా సినిమా మీద, లేకపోతే? అలా అని కాదండి, నాకు పథకాకంలో స్టూడియో ఉందండి, మాలిని స్టూడియో అని. ఓకే. నేను గుంటూరు జేకేఎస్ కాలేజ్ స్టూడెంట్ అండి. ఫస్ట్ నుంచి కూడా జర్నలిజం చేస్తున్నానండి. సో కొంచెం కాలమ్స్ బాగా రాసేవాళ్ళం. సిచ్యువేషన్ మీద ఎలా ఇది డ్రైవ్ అయిందనే దాని మీద ఎక్కువగా ఇది చేస్తూ ఉండేవాడు. సో అప్పటి నుంచే కథల మీద ఒక చిన్న గ్రిప్ ఉండేది. ఆ గ్రిప్ అని నాకు తెలియదు. మామూలుగా ఇవి రాస్తూ ఉంటాం కదా, దాని నుంచి ఒక మంచి ఆ ఇన్స్పిరేషన్ నుంచి కాస్త నాకు మీ గురించి కాస్త కూస్తో తెలుసు అంటే రకుల్ ద్వారానే. షీ జస్ట్ అసలు ఎంత ఇష్టం అంటే మీరంటే, నేను షోకి రావాలంటే నేనే ఫోన్ చేసి చెప్తాను ఫస్ట్. నాకే చెప్పానండి, నాకు ఫోన్ చేసింది తను. అవును, నేను అప్పుడు వర్క్ ఉండి గుంటూరు వెళ్ళి ఉన్నాను పెద్దగా. కానీ నేను గుంటూరులో ఉన్నానమ్మా. ఏంటంటే అంటే ఇట్లా 3 days నేనేమనుకుంటున్నాను, ఏంటి నాకు ఇంకా కాల్ రాలేదేంటి నీ సినిమాలో హీరోయిన్ గా అడగడానికి చేసిందేమోనని. నేను మాట్లాడుతున్నాను కాదురా, అంత పెద్ద క్యారెక్టర్ కాదమ్మా ఇది. నేను చెప్పడానికి ట్రై చేస్తుంటే కాదు మేము సైతం తెలుసు కదా, ఇలా మీరు రావాలి. ఎప్పుడు అంటే రేపు ఎల్లుండి 2 daysలోనే. కానీ నేను ఎల్లుండి షూటింగ్ మనది. ఆ షూటింగ్ వెళ్ళిపోతున్నాను నేను డైరెక్ట్ గా. మరి కష్టం. థ్యాంక్ యూ రియల్లీ మీరు షోకి వచ్చినందుకు. ఎందుకంటే ఈ షో నాది కాదు మీది కాదు. ఇప్పుడు మీకే అర్థమవుతుంది ఎందుకు ఈ షో ఎంత ఇంపార్టెంట్ అని. మనకు తోచినంత మన పక్కన ఉన్న వాళ్ళకి సహాయం చేయడమే మేము సైతం అనే షో. సో థ్యాంక్ యూ రియల్లీ షోకి వచ్చినందుకు. చెప్పాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే ఒక్క మాట చెప్పగలను, ఎవరికైనా సరే సాయం ఎవరైనా చేస్తారండి, న్యాయం ఎవరు చేయలేరు. మీరు చేస్తున్న న్యాయం కాబట్టి గ్యారంటీ గ్రేట్ థింగ్ అండి. దానికి అప్రిషియేట్ చేయాలి. మేము రావడంలో ఎక్కువ తప్పులేదు. ఎంతమందికి ఉంది ఈ అవకాశం ఉన్న వాళ్ళు ఎంతమంది చేస్తున్నాం, గ్యారంటీ అప్రిషియేట్ చేయాల్సిందేనండి. థ్యాంక్ యూ, మీన్స్ అ లాట్. సో వితౌట్ ఫర్దర్ అడ్యూ, మీరు ఏ క్యాన్వాస్ పెట్టినా మామూలుగా ఉండదు కాబట్టి, భారీగా ఉంటుంది కాబట్టి మీకు ఒక ఫ్యామిలీని తీసుకొచ్చి పెడితే బాగోదని మనకి చేయూత కోరడానికి వచ్చిన వాళ్ళని నలుగురిని సెలెక్ట్ చేసుకుని నలుగురికి మీరు హెల్ప్ చేయాలని నేను నలుగురిని పిలిచాను అనమాట ఈ రోజు షోకి. తప్పకుండా. సో ఈ రోజు రాబోయేది నలుగురు అమ్మాయిలే. ప్లీజ్ వెల్కమ్ స్వప్న, దివ్య, కుమారి అండ్ వీరమ్మ గారు. ఒక ఏవి ఒకటి తయారు చేశారు వాళ్ళది. ఏవి చూద్దాం. ఏవి చూస్తేనే బెటర్. నమస్తే అండి, నా పేరు స్వప్న. నేను హిందాయత్ నగర్లో మా మమ్మీ వాళ్ళ ఇల్లు, ఫిలినగర్లో నా అత్తగారు వాళ్ళ ఇల్లు. నాది లవ్ మ్యారేజ్ పెళ్ళి. నేను ఇళ్ళల్లో పని చేసేదాన్ని. మా ఆడబిడ్డ వాళ్ళందరూ కలిసి గొడవ అయితే చిన్నగా వీళ్ళు రూమ్లోకి తీసుకెళ్ళి గుడిసె వేసుకున్నాండి. అక్కడ ఆ గుడిసెలో నన్ను వేసి తలగా పెట్టేశారు. నన్ను కొట్టి బేవత్ చేసేసారు. మా ఆయనకు తెలియదు నన్ను కాల్ చేశారని. ఆయనను బయటికి తీసుకొచ్చి వాయిస్ కొడుతున్నారు, ఊకే అన్నయ్యని ఎందుకు కొడుతున్నావు అట్లా అని. వీళ్ళ అత్త మా ఆడబిడ్డ వచ్చి ఇలా చేసేసారు. నా భర్త తాగుపోతాడు. నా పిల్లల భయం గురించి ఇక నేను ఏం చెప్పలేకపోయినా. ఇక పోలీసులు వాళ్ళని వదిలేసారు. ఊరికి వచ్చి నన్ను చెక్ చేసేసి వెళ్ళటం. నా పెద్ద కొడుకేనే సాయి. ఒక తల్లి నేను చేయలే నా కొడుకుకు, కానీ నా కొడుకు ఒక బిడ్డ లెక్క చూసుకున్నాడు నన్ను. ఒక కన్నా తల్లి ఎట్లా తల్లి కన్నా ఎక్కువ చూసుకున్నాడు. నేను ఏ జన్మలో ఏం పుణ్యం చేసినానో నాకు నా కొడుకు దొరికినందుకు నేను బతికినా. లేకుంటే ఇప్పుడు వాళ్ళు నన్ను చంపేసేటోడు. నా కొడుకుకి నన్ను తిండి లేకున్నా తన ఉపవాసం ఉన్నా మా ముగ్గురికి చూసుకున్నాడు. ఆడ ఈడ ఆడుకొచ్చి తను చదువుకోకుండా 2 తమ్ముళ్ళని చదివించిండు గవర్నమెంట్ స్కూల్లో. నేను వాళ్ళకి చేయలే అంత చిన్న ఉన్నప్పుడు సేవ, నాకు వాడు అంతగానం చేశాడు. చేతులు నాకు బాగా చేసిస్తే నా పిల్లలు నేను పోషించుకుంటా. మీరు ఏదైనా షాప్కి ఇట్లా కిరాణా షాప్ పెట్టిస్తే నా పిల్లలే నేను చూసుకుంటా. ఇప్పటికీ మొత్తం రోడ్డు మీద ఉన్నానమ్మ, మీరే దిక్కు మాకు. నమస్తే. నమస్కారం లక్ష్మి గారు. నా పేరు దివ్యశ్రీ.
నాకు 2 పిల్లలు, పాప బాబు. పాప పేరు నవ్య చందన, బాబు పేరు అక్షిత్ కుమార్. మా వారి పేరు శివప్రసాద్. మా అమ్మ వాళ్ళది తల్లాడ దగ్గర అన్నారగూడెం గ్రామం. నేను 9వ తరగతి చదువుతుంటేనే పెళ్లి చేశారు నాకు. మా ఆయన సారపాక ఐటీసీలో పనిచేస్తాడు, రోజువారీ కూలీగా పనిచేస్తాడు. పెళ్ళి అయిన తర్వాత 2 సంవత్సరాలు మంచిగా చూసుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత తాగుడు అలవాటైంది. తాగి సరిగ్గా చూసుకోవడం లేదు ఇంట్లో. కనీసం బియ్యం కూడా లేని పరిస్థితి, కూరగాయలు కూడా లేని పరిస్థితి మేడం. అప్పులు చేసిన వాళ్ళు ఆ టైంలో అడగటం వల్ల, ఇబ్బంది పెట్టడం వల్ల అప్పులు తీర్చలేక ఈయన ఉరేసుకొని చనిపోయాడు ఇంట్లోనే. కర్మ రోజే మా మామగారు ఇక్కడ ఉండొద్దు అని గొడవ పెట్టుకున్నారు. నా కొడుకే లేనప్పుడు మీరెందుకు అని అన్నారు. అనడంతో ఇక్కడికి వచ్చేసాం, అక్కడ ఉంచట్లేదని. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ పరిస్థితి కూడా బాగలేదు. అమ్మ వాళ్ళకి మేము భారం అయ్యాము. అమ్మ వాళ్ళు కూడా మమ్మల్ని పోషించలేని పరిస్థితి. నా పిల్లల్ని నేను చూసుకోవాలనుకుంటున్నాను. నా కాళ్ళ మీద నేను నిలబడి, లక్ష్మి గారు నా మీద, నా పిల్లల మీద దయ ఉంచి, నా పిల్లల్ని నా కాళ్ళ మీద నేను నిలబడి చూసుకునేటట్టు ఏమన్నా సహాయం చేయగలరండి. పేరు పావని అండి. మా భర్త పడి ఏరుకొండలో నాకు చెయ్యి అవుటు, చెయ్యి చిన్నప్పటి నుంచి పుట్టుకలోనే ఉంది. అయినా సరే మా ఆయనకి ఇష్టపడి చేసుకున్నాడు. మా ఆయన కిరసనాలు పోసుకొని తాకలు పెట్టుకున్నాడు. నా కొడుకు చచ్చిపోయాడమ్మా. చచ్చిపోయిన కానీ ఆ అమ్మాయి పరిస్థితి బాగోలేదు. ఆయనకి 2 పిల్లలమ్మ. ఈ పిల్లలు పెంచడం ఆ అమ్మాయికి చేత కావట్లేదు. ఆ అమ్మాయి అవిటిది. ఎక్కడికి వెళ్ళినా ఎవరు పనిలో పెట్టుకుంటలేదు, ఏ పని చూపిస్తలేదు. మాకేదన్నా దారి చూపించి ఏదన్నా కొట్టేది పెట్టిస్తే తల్లి, ఈ బిడ్డలు నేను పెంచుతానమ్మా. ఆ అమ్మాయి వల్ల కాదు, ఆ అమ్మాయి అవిటిది. అమ్మ లక్ష్మి గారు మీకు వందనాలు. నా పేరు కుమారి. మాది అసలు ఊరు అనకాపల్లి అండి. మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నేను విజయవాడకు వచ్చాను. ఒక అబ్బాయి నన్ను చూసి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. 2008లోనే మ్యారేజ్ అయింది. 3 నెలల్లో బాబు కడుపు పడిన తర్వాత అతను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మళ్ళీ బాబు పుట్టిన సంవత్సరానికి కానీ రాలేదు. మళ్ళీ పాప 3వ నెల గర్భిణీ అయ్యేదాకా ఉండి వెళ్ళిపోయాడు. నాకంటూ ఎవరు లేరు. ఒక అనాథని. తల్లి తండ్రి చిన్నప్పుడే చచ్చిపోయారు. ఇప్పుడు 2 కాళ్ళు చచ్చిపడిపోయినాయి. నడవటానికి శక్తి లేదు. ఎడం చేయి కూడా నాకు పని చేయదు. ఒక్క చేత్తోనే నేను పని చేసుకొని నా బిడ్డలకు ఒక్క చేత్తోనే నేను ఆధారం అవుతున్నాను. పిల్లలిద్దరూ చాలా బాగా చదువుతూ ఉంటారండి. అన్నిటిలోనే ఫస్ట్ వస్తారు. నాకు సాగు పెట్టుకోవడానికి సహాయం చేయండి అమ్మా. ఏదైనా హెల్ప్ చేశారనుకో, నా పిల్లల్ని కూర్చోబెట్టి నేను చదివించుకుంటాను. ఎక్కడో కాడ కూర్చొని చదివించుకొని వాళ్ళు నిలబడేదాకా నా ప్రాణం నిలబడాలి. లక్ష్మి అక్క, నీకు నమస్తే. నా పేరు పౌర్ణమి. నేను 3 నెలల కడుపులో ఉంటే మా అమ్మ నవ్వులేసి మా నాన్న వెళ్ళిపోయాడు. మా అమ్మ కింద నుంచి దేకుతుంటే మాకు ఏడుపు వచ్చింది. మీరు మా అమ్మకి ఏదైనా హెల్ప్ చేయండి అక్క, ప్లీజ్ అక్క. మీదేవురున్నారమ్మా? విజయవాడ నుంచి వచ్చాను. విజయవాడ. మీదమ్మా? ఓకే అమ్మా. మీదమ్మా? మాది అన్నారగూడెం సార్. మీదేవురమ్మా? మాది ఉండవల్లి సెంటర్ అమ్మా. ఉండవల్లి ఉండవల్లి సెంటర్. కృష్ణా బ్యారేజ్ అవతల.
ఇంకెవరో రావాల్సింది కదా షోకి, పావని. ఏమైంది? నేను చిన్న పిల్లాడు వాళ్ళమ్మ చచ్చిపోయిందమ్మా. చనిపోతే ఆ పిల్లోడిని తీసుకొని వెళ్ళింది. ఆ పెద్ద పిల్లోడు రాత్రి హాస్టల్ నుంచి తీసుకొచ్చాను. ఉన్నారు చూడండి, కళ్ళజోడు పెట్టుకున్నారు ఆవిడ. ఈ అమ్మాయి ఆయన కూతురు. మీ కోడల్ని మీరే దగ్గరుండి చూసుకుంటున్నారు? మేమే చూస్తానమ్మా. కంగారు పడుకు, ఎందుకు చేతులు అలా నలిపేసుకుంటున్నావు? కంగారుగా ఉందా? నువ్వు చెప్పకపోతే మాకు ఎలా అర్థం అవుద్ది చెప్పు. చెప్తాను. చెప్తావా? నా పేరు కుమారి అమ్మ, మాది అనకాపల్లి. మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. మా పెద్దమ్మోళ్ళు నాకు పెళ్లి చేశారు. అతను ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని తమ్ముడు చేసుకున్నాడు. చేసుకున్న 3 నెలలకే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మా పెద్దమ్మోళ్ళు మా పెదనాన్న కూడా ఇద్దరు చచ్చిపోయారు. వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత మాకు తోడంటూ ఎవరు లేరు. ఎవరు లేకుండా అనాథలుగా ఉంటాడు చూస్తాడని అతని మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. 3 నెలల గర్భిణి అయ్యేదాకా ఉన్నాడు. రోజు కొట్టడం, తిట్టడం, అన్నం పెట్టకపోవడం. అర్ధరాత్రి 4ంటికి 5ంటికి వచ్చేవాడు. అప్పుడు కూడా కొడుతూ ఉండేవాడు. కొట్టి 4వ నెల సొరపడంగానే వెళ్ళిపోయాడమ్మ కనపడకుండా. అట్లాగే ఉండిపోయి 7వ నెల దాకా పని చేసుకొని కడుపుతోనే అట్లా చేసేదాన్ని. అప్పుడు కొంచెం నడిచేదాన్ని. తను వదిలిపెట్టి వెళ్ళిపోయి సంవత్సరం అయిపోయింది. బాబు పుట్టాడు. 3 రోజులు బాబు అప్పుడు వచ్చాడు. మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్లో కొట్టి పడేసేసాడు. నెల పిల్లోడిని తీసుకొని విజయవాడ మేరీమాత గుడి తెలుసు కదమ్మా, ఆ గుడిలోని 3 నెలలు ఆ బాబుని పెట్టుకొని ఉన్నాను. ఆ బాబుని పెట్టుకొని ఉండి అక్కడే ఉంటే నా ఫ్రెండ్ తనే ప్రతి విషయంలోనూ నాకు తోడుగా అండగా ఒక అక్కగా. ఏమి తెలీదు ఆమెకు, నేను తెలీదు, నాకు ఆమె తెలీదు. ఒక ఇంటి పక్కన పరిచయం. నాకు అన్నం లేకపోతే తన ఇంట్లో నుంచి తీసుకొచ్చి పెట్టి తన దగ్గర ఉంచుకొని నైట్ అంతా దాచిపెట్టి ఉంచేదమ్మా. అట్లా సంవత్సరం అయింది, రాలేదు. బాబు పుట్టినరోజు రేపు అనగా భవానీ మాలేసుకొని వచ్చాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారు, అమ్మా ఇదిగో ఈరోజు నీ భర్త కాబట్టి నీ దగ్గరకు వచ్చాడు, నువ్వు చూస్తే ఒకటమ్మాయివి, నీకెవరూ సాయం చేయరు, నీ తల్లిదండ్రులు ఎవరూ లేరు, రేపు నీ పిల్లోడు ఎవరంటే ఏం అన్నారని అతన్ని మళ్ళీ నేను ఇంటికి రానిచ్చానమ్మా. పాప మళ్ళీ నాకు గర్భిణీ ఏమిటే మళ్ళీ ఆ పాప వచ్చి కడుపులో ఉంటుండగానే కొట్టేసేసి వేరే అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఉండటానికి అద్దెకి ఇల్లు లేక, పిల్లడికి అన్నం పెట్టుకోలేక, నేను కడుపుతోటి ఉండి తినలేక, పువ్వులు కట్టి ఇళ్ళల్లో పనిచేసి ఎన్నో పనులు చేశానమ్మా. చేసినమ్మ కడుపు నిండలేదు. పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టలేకపోయేదాన్ని. అమ్మ ఇలా పిల్లకి జ్వరం వచ్చిందంటే 1000 రూపాయలు ఇచ్చేది, 2000 ఇచ్చేది, సాయం చేసేది. కనీసం కట్టుకున్న చీరలు కూడా ఆమె సాయం చేసి ఇచ్చేది. ఇంకా పిల్లల్లో పెట్టుకొని సమోసాలని, చక్రాలని చర్చి దగ్గర కూర్చొని అమ్ముకుంటా ఉండేదాన్ని. తర్వాత కాలు ఇరిగిపోయిందమ్మ పాదంలోని. ఇంకా అది ఇరిగిపోయిన కాడి నుంచి ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి నడవలేకపోతున్నాను. అలా దేక్కుంటూ సీఎం గారి దగ్గరికి వెళ్ళాను. అయ్యా పింఛను కూడా నాకు రావట్లేదు, నా పరిస్థితి ఇలాగుంది, నా పిల్లల కన్నా కూడా పెట్టుకోలేకపోతున్నాను అని అంటే 25,000 ఇచ్చారమ్మా. పింఛన్ వచ్చిద్దమ్మా అని చెప్పారు. ఇంకెక్కడికన్నా తీసుకెళ్ళాలి. ఈల్సేరు కూడా ఒక సిస్టర్ గారిని అడిగాను, నాకెవరూ లేరమ్మా, ఇది కొని పెట్టండి అంటే 5,500 పెట్టి ఇది కొని ఇచ్చారమ్మా. ఈ సాయం చేశారు. అది పట్టుకొని బాబే ఎక్కడికి తీసుకెళ్ళినా బాబే తోసుకెళ్ళలేకపోతాడు. వచ్చాడమ్మా. నీ పేరేంటి? ప్రభాస్ అక్క. ఏ క్లాస్? 4th అక్క. మీరు పక్కనే ఉంటారన్నారు కదమ్మా, మీ పేరేంటి? పుష్పండి. మీకు ఎందుకు అలా చూసుకోవాలనిపించింది? నాకు చెస్ట్ ఉండేదండి, తినలాగా ఉండేది. తను చనిపోయిందండి. తను చనిపోయిన 6 నెలలకి తను పరిచయమైందండి. ఇంకా దాన్నే తినలో చూసుకుంటున్నాను.
ఆవిడకి ఏ సంబంధం ఉందని అంత మాత్రం హెల్ప్ చేసింది ఆవిడ. మీ పాప అక్కడ? అవునండి. నీ పేరేంటి తల్లి? పౌర్ణమి. పౌర్ణమి. ఆహా, భలే పెట్టారు పేర్లు. కార్తీక పౌర్ణమి రోజున పుట్టిందని ఆధార్ కార్డులు రాసేవాళ్ళు పాపకు పేరు పెట్టావా అని అడిగారు. లేదమ్మా ఇంకా పెట్టలేదని అంటే వాళ్ళే పౌర్ణమి అని పిలిచేసి అందు మీద ఆధార్ కార్డు మీద రాసేసారమ్మా. అద్భుతమైన పేరు. నా బిడ్డలు పెంచుకోవాలి, అలా ప్రయోజకులు చేయాలి, అప్పుడు నా ప్రాణం పోయినా పర్వాలేదని ఆశతోటే ఉన్నాను. ఆ 10 సంవత్సరాల పిల్లోడు తల్లికి ఆకలితో ఉంది, తమ్ముడు ఉన్నాడు, చెల్లి ఉంది. వాళ్ళ కడుపు కాల్చకూడదని చెప్పి ఇంటి చుట్టుపక్కల అడుక్కొచ్చి వాడు పస్తులుంటూ తల్లికి పెడుతూ Vachime Ustaitam